హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. ఇప్పుడు ఈ స్టోరీ నాకు సహజంగా నా వృత్తిరీత్యా చేయాల్సిన స్టోరీ కాదు. నాకు ఇట్లాంటి స్టోరీలు చేయాలన్నా, ఇట్లాంటి కథనాలు చేయాలన్నా నా వృత్తి ధర్మం నన్ను అంగీకరించనీయదు. కానీ తప్పని పరిస్థితుల్లో చేస్తూ ఉన్నాను. ఎందుకు తప్పని పరిస్థితులు అంటే వివరాల్లోకి వెళ్దాం. నిన్న తెలంగాణ పోలీసులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధిగా చెప్పబడుతున్నటువంటి ఈ నాగార్జున రెడ్డి గారిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఇది పోలీసుల విధి విధానంలో భాగం. మరి ఏమిటి ఆయన చేసిన నేరము లేదా ఆరోపిత నేరము బాధితం అంటే ఖచ్చితంగా ఈయనైతే నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఖచ్చితంగా తప్పు చేశాడు. ఏమిటి అని ఈయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏమని, ఆయన ఒక జొమాటో డెలివరీ బాయ్ అని లెక్కగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఆయనకు ఒక ఉపమానం వేశాడు. అంటే డెలివరీ బాయ్ అంటే మనం ఆర్డర్ ఇస్తాము, వెళ్ళి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేస్తాడు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళ కూలీ ఏదో తీసుకుంటారు అనేది ఈయన కాన్సెప్ట్. సో మరి ఓటుకు నోటు కేసు విషయంలో చూసుకున్న రకరకాల విషయంలో ఉద్దేశంతో ఈయన అన్నాడేమో, నాకైతే తెలియదు. సో మొత్తం మీద అలా కూడా ఒక రాజకీయ నాయకుడిని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అనకూడదు. అనాల్సింది ఏదైనా ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్గా చట్టబద్ధంగా అనాల్సి ఉండే. సరే, ఆ పూర్తి వీడియో ఏంటి, ఆ డిబేట్ ఏంటి ఎవరికి తెలియదు. పూర్తి వీడియో డిబేట్లో ఏం జరిగింది, ఎవరికి సమాధానంగా మాట్లాడాల్సి వచ్చిందో వివరాలకు వెళ్తే అర్థమయ్యేదేమో. కానీ అది కాస్త అక్కడి వరకే కట్ చేసి వైరల్ చేశారు. ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని డెలివరీ బాయ్, జొమాటో బాయ్ అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి అక్కడ అర్థం అయితే వచ్చింది. తద్వారా ఎవరికో ఒకరికి మనోభావాలు దెబ్బతింటాయి. ఈ రోజున మనం చూస్తున్నాం కదా, ఎవరెవరి కోసమో ఎవరెవరో మనోభావాలు దెబ్బతింటాయి. ఎక్కడెక్కడో కాంప్లైంట్ ఇస్తారు, అక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడెక్కడో వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు చేస్తారు. ఇది గత కొన్ని రోజులుగా చూస్తున్నటువంటి వైనం. ఇది జరిగిన సంఘటన ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడి నుంచి ప్రశ్న అసలు ఏంటంటే, బహుశా మొన్నంతా నుంచి నాకు చాలా దగ్గరగా 5 నుంచి 6 కాల్స్ చాలా రిలేటెడ్లలో ఫోన్ చేశారు. రిలేటెడ్ మీన్స్ జర్నలిస్ట్ రిలేటెడ్ ఇట్లాంటి వాళ్ళు చేసి తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్ని అరెస్ట్ చేశారు. ఓకే, దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇతని మీద మీ తెలంగాణ మనోభావాలు దెబ్బతినవా, మీరెందుకు చర్చలు చెయ్యరు అని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీరెందుకు వ్యాఖ్యలు చేసిన ఆయన మీద చర్చలు చెయ్యరు, తెలంగాణ మనోభావాలు మీకు దెబ్బతినలేదా? మీరు గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు కదా, మరి ఈ విషయంలో మీరెందుకు తెలంగాణ మనోభావం దెబ్బతింటలేదా? మీరెందుకు డిబేట్లు పెట్టరు, మీరెందుకు లేవనెత్తరు ఈ అంశాన్ని అని చెప్పి అంటే నన్ను వ్యక్తిగతంగా అడుగుతున్నారు. ప్లస్ అందరు జర్నలిస్టులు కానీ ఇట్లాంటి వాళ్ళని ఎందుకు చేయట్లేరు, మీరు ఏమైనా చేస్తున్నారా, మీ అభిప్రాయం ఏంటి అంటూ నన్ను సుమారు 5 నుంచి 6 కాల్స్ అయితే వచ్చాయి. దానికి నేను వీడియో చేస్తున్నాను. నా వృత్తి ధర్మం కాకుండా, నా వృత్తి ధర్మంలో నేను చేయాలనిపించే సబ్జెక్ట్ కాదు ఇది, అయినా కూడా నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇతను మాట్లాడింది చట్టరీత్యా తప్పు, అరెస్ట్ చేయాల్సిందే, చర్య తీసుకోవాల్సిందే. ఇకపోతే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర గారితో లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన జర్నలిస్టు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జర్నలిస్ట్ ఏదైనా ఎలాగైనా మాట్లాడతాడు. ఆయనకు సోర్స్ ఉంది. సోర్స్ని అడిగే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు. ఒక వార్త ప్రసారం చేస్తే వార్త తాలూకు సోర్సు అడగాల్సిన బాధ్యత, హక్కు లేదు. వాస్తవంలో పారదర్శకత ఉంటుంది. అయినా కూడా అతని మీద బెదిరించి అతన్ని లోపరుచుకొని క్షమాపణ చెప్పించి విత్డ్రా చేయించారు. ఈ సమయంలో తెలంగాణ జర్నలిస్టులు అంతా కూడా ఒక జర్నలిస్ట్ని ఈ విధంగా ఒత్తిడి గురి చేస్తారా? ఆంధ్రాలో దాష్టికం జరుగుతూ ఉంది, తెలంగాణ జర్నలిస్టుల మీద ఏ విధంగా చేస్తారని చెప్పేసి కొంతమంది తమ వాదనలు వినిపించుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చాగోష్ఠులు, ఇష్టాగోష్ఠులు, వీడియోలు రకరకాలు చేశారు. అక్కడ జర్నలిస్టుని ఈ విధంగా అధికారం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారం పవర్ తోటి ఒక జర్నలిస్ట్ స్వేచ్ఛ మీద మీరు చేస్తారనేది అక్కడ డిబేటు కోణం.
దాంట్లో కొంచెం అనుకోకుండా తెలంగాణ కోణంలో కొంచెం చర్చ జరిగింది. అప్పుడు నేను ఆ రోజు కూడా దాన్ని ఏకీభవించలే. జర్నలిస్టుని ఇండిపెండెన్స్ గురించి మీరు చేసేటువంటి దాని మీద ప్రశ్నిద్దామే కానీ అది తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్ర జర్నలిస్ట్ అనేది కాకూడదు. కానీ అనుకోకుండా దాని తెలంగాణ వాదం వైపు ఎందుకు మళ్ళిందో నాకు కూడా అర్థం కాలేదు. కాబట్టే నేను అట్లాంటి డిబేట్లకు ఎంటర్ అవ్వలేదు. ఏ డిబేట్లో కూడా నేను మాట్లాడలేదు, వెళ్ళలేదు. ఆహ్వానాలు ఉన్న మేరకు కూడా వెళ్ళలేదు. అది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో అది జర్నలిస్ట్ స్వేచ్ఛ సంబంధించిన ప్రశ్న. అది తెలంగాణ వాదం కాదు. కాకపోతే మనం తెలంగాణ తోటి జర్నలిస్ట్ అని చెప్పేసి వీళ్ళేమైనా వాదన తీసుకున్నారేమో కానీ తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణకు కానీ సంబంధించిన అంశం కాదు. కానీ ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ భావానికి సంబంధించిన అంశం జోడైంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. అంతకుముందాక దాంట్లో తెలంగాణ అంశమే లేదు. అది క్రమంగా 1 by 1 జరిగిన పరిణామ క్రమము. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి రావాల్సిన భావజాలానికి రావాల్సిన అంశమే కాదు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవ్వడంతో అదంతా కూడా చిన్నాభిన్నమైంది. సో ఏదైనా సరే నేను అందుకనే దాంట్లో జోక్యం కూడా చేసుకోలేదు, నా వాదన కూడా ఇవ్వలేదు. కేవలం ఏదైనా ఇచ్చినంటే అది జర్నలిస్ట్ స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో మాట్లాడే విషయం. కానీ ఇక్కడ ఆయనకు సపోర్ట్ ఇచ్చారు కదా ప్రొఫెసర్ నాగేశ్వర గారికి, మన మనోభావాలు దెబ్బతిన్నాయిగా మీకు. మరి ఇక్కడ తెలంగాణ పోలీసులు ఈ ఆంధ్ర పొలిటికల్ లీడరు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మీకు మనోభావాలు దెబ్బతినవా అంటున్నారు. ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం. నిజంగా చెప్తా ఉన్నాను, ఒకరు ఎవరిని అనడానికి హక్కు లేదా, ముఖ్యమంత్రి అయినా ఇంకో వ్యక్తినైనా అనడానికి వీలు లేదు. కానీ తెలంగాణ భావజాలాన్ని యాడ్ చేద్దామంటే అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ భావజాలం లేని వ్యక్తి కదా. తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టిన వ్యక్తి, తెలంగాణ జాతీయ రాష్ట్రగీతాన్ని అవమానించిన వ్యక్తి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించిన వ్యక్తి, తెలంగాణ పదాన్ని ద్వేషిస్తున్న వ్యక్తి, తెలంగాణ ప్రయోజనకాలు రాస్తున్న వ్యక్తి. ఆయనకు తెలంగాణ భావజాలమే లేదు కదా. ఆయనను మేము తెలంగాణ వ్యక్తిగానే క్రెడిట్ చేసుకుంటలేము, ఓన్ చేసుకుంటలేము. ఆయన కూడా చేసుకుంటలేడు. ఆయన కూడా వ్యవహారికంగా శారీరకంగా మాత్రమే ఇక్కడ ఉన్నాడు. కానీ ఆలోచనలు, శరీరము, ఆలోచనలు, మనస్సు, ప్రయోజనాలన్నీ కూడా మనందరికీ తెలిసింది ఎవరి కోసం పనిచేస్తున్నాడు. నిన్న బనకచర్ల కాంచి చూసుకుంటే వెనకకి తీసుకుంటే పూర్తిగా ఉంది. కాబట్టి ఆయనను తెలంగాణను మేము ఫీల్ అవ్వట్లేం కాదు, ఆయనే ఫీల్ అవ్వట్లేదు. దానికి మేము ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అనేది నా సూటి ప్రశ్న. ఇకపోతే సరే మన తెలంగాణ వాదులు ఏదో పొరపాటు చేస్తున్నారు, మరి ఆంధ్ర వాళ్ళు మీరేం చేస్తున్నారు? తెలంగాణ పోలీసులు వచ్చి ఒక ఆంధ్ర లీడర్ని భావస్వేచ్ఛ వీరంలో వీటి మీదను అరెస్ట్ చేస్తుంటే మీరెందుకు మౌనం ఉన్నారు? మీరెందుకు పండగ చేసుకుంటున్నారు? ఇదే విషయంలో, ఇలాంటి విషయంలోనే ఇలాగే ఒక జనసేన కార్యకర్తను, ఒక టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఇలాగే మౌనంగా ఉంటారా? మీరు మౌనంగా ఉంటారా? మీరెందుకు కేసులు పెట్టరు? నిన్న చూశాంగా సునీల్ రావనీతులు అనే వ్యక్తి ఒక వైఎస్ఆర్పీ పార్టీ మీద, లీడర్ల మీద, మహిళల మీద అనుచితమైనటువంటి ఎపిసోడ్ చేస్తే ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు మీరు? వీటికి ప్రశ్నల సమాధానం ఎవరు చెప్తారు? అంశాలని రాజకీయ రచ్చ చేస్తారా? మనోభావాలు దెబ్బతీస్తాయా? దానికి చర్చలు పెట్టాలా? దానికి డిమాండ్ మళ్ళీ మీరెందుకు మౌనంగా ఉన్నారని. ఇక్కడ ఆయన మాట్లాడాడు, తప్పు చేశాడు, తీసుకెళ్ళి జైలు వేశారు. మీరు అట్లా మాట్లాడతారంటే ఈయన జర్నలిస్ట్ అయితే మాట్లాడేవాళ్ళం. ఈయన రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు మాట్లాడేదే తలా తోక లేకుండా మాట్లాడతారు. వాళ్ళకు విలువలే ఉండవు కదా. వాళ్ళ గురించి మేము నెగోషియేట్ ఏం చేస్తాం? మేము ఎందుకు రచ్చబండ పెడతాం? మేము ఎందుకు డిబేట్లు పెడతాం? మేము ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి కదా? చెప్పండి నాకు. అసలు మాకు అక్కర్లేదు కదా. జర్నలిస్ట్ అయి ఉంటే మేము ఏమైనా మాట్లాడే అవకాశం ఉండేదమ్మా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు జర్నలిస్టు స్వేచ్ఛను మీరు ప్రశ్నించారు. ఒక జర్నలిస్టు చెప్పే వార్తకు సోర్సు అతని అంతర్గతంగా ఆ సంస్థకు ఆయనకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీ అంశం అది. ఈ విషయంలో ఎవరైనా మాట్లాడుతూ దమ్ముంటే రండి, నేను చూపిస్తాను. రిపోర్టర్ ఎప్పుడు కూడా సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కథనంలో నీకు నిరాధారమైన ఉంటే నువ్వు పరువు నష్టం కింద వెళ్ళాల్సిందే. స్పష్టంగా ఆయన చెప్పాడు. చెప్పిన తెల్లారి రాద్ధాంతం చేశారు ఆయనని. మనకు తెలుసు కదా, అర్ధరాత్రి రాష్ట్రపతి రాజీనామా చేస్తాడు, ఎన్నికల కమిషన్ రాజీనామా చేస్తాడు. దానికి వాళ్ళకు వయసు రీత్యా కారణాలు అంటారు. ఆ విధంగా ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఆయనకు సాక్ష్యం చెప్పిన ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయనో కాలా వేళ బతలాడాడట. దయచేసి నువ్వు చేస్తే నాకు పార్టీలో ఉన్నట్టు 2వ కేటగిరీ ఉన్నటువంటి నేను, నా పదవికి ఎసరు వస్తుంది. ఆయన ఇవన్నీ కాదు కదా, వాళ్ళ పార్టీ జనసేన పవన్ కళ్యాణే స్పష్టంగా 100 సార్లు బహిరంగ మీటింగ్లో చెప్పాడు కదా. అదే కదా ఆయన తిప్పి చెప్పింది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో కేసులు పెట్టి జైల్లోకి పంపించి ఇబ్బంది పెడతారా మీరు? ఇట్లా ఉంటుందా?
సో అందుకని కదా జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్ట్ స్వేచ్ఛను మీరు జోక్యం చేసుకున్నారు కాబట్టి అతని మీద తెలంగాణ జర్నలిస్టులు కేవీఆర్ మీద అయితేనేమి ఇతని మీద అయితేనే అండగా ఉన్నాం. మరి ఈయన జర్నలిస్ట్ కాదు కదా, రాజకీయ నాయకుడు. మీరు తిట్టుకోండి మెచ్చుకోండి. నిన్నగాక మనం చెప్పాం కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకున్నారు, అంతవరకు బాగానే క్షమించేసుకున్నాం. కానీ రైతును కూడా నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు, దానికి సీరియస్ అయ్యాము. ఇతను చేసిన వ్యాఖ్యలు కేవలం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదులందరినీ కాదు, తెలంగాణ సమాజాన్ని కాదు. ఇక అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని అన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం అంతా రావాలి, మహబూబ్నగర్ మా పాలమూరు బిడ్డలందరూ రావాలి, బాలమూలంతా కూడా మా పాలమూరు బిడ్డలని చెప్పి అన్నారని చెప్పి వాళ్ళు సభలు పెట్టాలా? రెడ్డి సామాజిక మొత్తం సమాజం పెట్టాలా? లేదా సీఎంలో యూనియన్ అంతా కలిసి సీమాని ఒక సీఎంని అంటారని చెప్పి వాళ్ళు చర్చాగోష్ఠులు పెట్టాలా? ఎవరు ఓన్ చేసుకోవాలి ఆయనని? ఆయన ఓన్ చేసుకోవాల్సిన తెలంగాణనే ఆయన వదులుకున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, ఇక్కడ నాగార్జున రెడ్డి ఒక రాజకీయ ప్రతినిధులు. వాళ్ళు దూషించుకున్నారు, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. కేసుల పరిధిలో చట్ట పరిధిలో అప్లికేబుల్గా ఉంటే చర్యలు ఉంటాయి. దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం లేదు. ఆయన తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఒకటే ఆయన క్రెడిబుల్ లేని వ్యక్తి. కాబట్టి మాకు తెలంగాణ అంశాన్ని ఇలా అవసరమే లేదు, మేము చర్చాగోష్ఠులు పెట్టాము, మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. ఇది దీని సారాంశం. మొత్తం మీద ఇతను మాట్లాడిన దానికి ఏకీభవించను. ఆయన వ్యక్తిగతంగా దూషణ చేశాడు. దానికి తెలంగాణ జర్నలిస్టులకు ఏం సంబంధం లేదు. ఇతను అన్నది తెలంగాణ జర్నలిస్టులు కాదు, ఇతను అన్నది తెలంగాణ ఉద్యమకారులను కాదు, ఇతను అన్నది తెలంగాణ సంస్కృతిని కాదు. కాబట్టి తెలంగాణకి ఏం సంబంధం లేని అంశంలో తెలంగాణ వ్యక్తులు ఎవరు తెలంగాణ వ్యక్తులు, తెలంగాణ వాదులు ఎవరు దీనికి రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చాగోష్ఠులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఎల్లో మీడియా, మీ ఎల్లో భవనాలు, ఎల్లో రంగు డబ్బాలు చర్చలు పెట్టుకుంటున్నాయి కదా, పెట్టుకోండి. మీరు ఎల్లో భజన చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, స్వేచ్ఛ ఉంది కాబట్టి చేసుకోండి. దానికి తెలంగాణకి ఏ సంబంధం లేదు. నాగార్జున రెడ్డి గారి వాక్యకు తెలంగాణకి ఏం సంబంధం లేదు. అయితే గీతే ఏదైనా ఉంటే ఆంధ్రులే వ్యతిరేకించాలి. ఒక తెలంగాణ పోలీసులు వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారని ఎందుకు? మరి అలాగే అరెస్ట్ చేయాలంటే అందరిని అరెస్ట్ చేస్తే అదే స్టాండ్ ఉంటారో కూడా ముందే మీరే చెప్పాల్సి ఉంటుంది. బాధ్యతలు ప్రశ్నలు మీ వైపు పెట్టుకొని మమ్మల్ని ప్రశ్నించాలను, నన్ను ప్రశ్నించాలని చూస్తే మాత్రం సమాధానం ఇలాగే ఉంటుంది.